హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ తేజ మెచ్చల సో ఈ రోజు ఇది స్పెషల్ స్టోరీ చూసేద్దామా ప్రపంచ పటంలో మరో దేశం కనుమరుగవుతుందా మనుషులు చేసిన పాపాలే ఆ దేశానికి శాపాలుగా మారాయా ఇంతకీ ఆ కంట్రీ ఎప్పుడు సముద్రంలో కలుస్తుంది మరి అక్కడ ప్రజలందరూ ఎక్కడికి వెళ్తున్నారు ప్రపంచ పటంలో ఆ ప్రాంతం ఎక్కడ ఉంది ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం యుద్ధాలు అంతర్యుద్ధాలు కొన్ని దేశాల ప్రజలను శరణార్థులుగా మారుస్తుంటే వాతావరణంలో మార్పులు ఒక దేశ మనుగడకు ముప్పుగా మారాయి ఇంతకీ ఆ దేశం ఏంటంటే తువాలు మనం తుడుచుకునే తువాలు కాదండి ఆ దేశం పేరే తువాలు హవాయి ఆస్ట్రేలియా మధ్యలో పసిఫిక్ మహాసముద్రంలో 9 చిన్న పగడపు దీవులతో కూడిన అతి చిన్న దేశం ఇది ఇక్కడి జనాభాలో 1/3 పైగా ఆస్ట్రేలియాకు వెళ్ళిపోతున్నారు తువాలు ప్రపంచంలోనే అత్యల్ప జనాభా కలిగిన దేశంలో ఒకటి అక్కడి జనాభా 10,000 మంది కంటే తక్కువ అంటే మన దేశంలో చిన్న పట్టణంతో సమానం 1978లో బ్రిటిష్ పాలకుల నుంచి స్వాతంత్ర్యం పొందింది సహజమైన సౌందర్యానికి నెలవు ఆ ప్రాంతం స్కూబా డ్రైవింగ్ కు ఎంతో ప్రసిద్ధి పొందింది ఇక ఈ దేశంలో అతి పెద్ద దివి పగడపు దివి అయిన ఫనాఫుటి ఇది ఈ దేశ రాజధాని కూడా ఆ దేశానికి కొన్ని ప్రదేశాలలో కేవలం 65 అడుగుల వెడల్పు ఉన్న రన్వే లాంటి భూమి ఉంది వాతావరణంలో మార్పుల వల్ల ఈ దేశానికి ముప్పుగా పరిణమించాయి దీంతో అక్కడి ప్రజలు ఆస్ట్రేలియాకు వలస వెళ్ళిపోతున్నారు వారికి నివాసం కల్పించడం కోసం మానవతా దృక్పథంతో ఆస్ట్రేలియా ల్యాండ్ మార్క్ వీసా పథకాన్ని రూపొందించింది ఇప్పటి వరకు 4,000 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు వారి నుంచి జనవరి 2026 వరకు 280 మందిని ఎంపిక చేయనుంది ఈ వీసాలను గెలుచుకున్న వారు ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసం పొందుతారు విద్య ప్రజారోగ్యంతో పాటు పనిచేసే హక్కు కూడా వారికి లభిస్తుంది 2050 నాటికి తువాల్లో సగానికి పైగా భూమి మునిగిపోతుందని ఇక 2001 నాటికి 90% దేశం సముద్రంలో కలిసిపోతుందని తువాలు ప్రధానమంత్రి ఫిలైటీ టియో తెలిపారు అయితే భవిష్యత్తులో ఎవరు అక్కడ నివసించకపోయినా తువాలుకు గుర్తింపిస్తామని ఆస్ట్రేలియా హామీ ఇచ్చింది భవిష్యత్తులో దేశం ఎలాగో ఉండదు కనీసం తువాలు సంస్కృతి సాంప్రదాయాలైన కనుమరుగు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అక్కడి పాలకులు దీనికోసం ప్రపంచంలోనే మొట్టమొదటి డిజిటల్ దేశంగా తువాల్ను మార్చారు మెటావర్స్ లో తువాల్ దేశం ఎలా ఉంటుందో డిజిటల్ రూపంలోకి తీసుకొచ్చారు రాబోయే రోజుల్లో తువాలు కనుమరుగైపోయినా మెటావర్స్ ద్వారా అక్కడి ప్రకృతి అందాలను ప్రజల జీవన శైలిని పర్యాటకులు చూడొచ్చని అంటున్నారు అసలు తువాల్ దేశమే కాదు చిన్న చిన్న దీవులు సైతం సముద్ర గర్భంలో కలిసిపోతున్నాయి దానికి కారణం ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ అంతకంతకు పెరిగిపోవడమే పర్యావరణవేత్తలు ఎంత హెచ్చరిస్తున్నా మానవ జాతి మేల్కోవడం లేదు ఈ గ్లోబల్ వార్మింగ్ ప్రభావానికి ఇప్పటికే పలు దీవులు సముద్రంలోకి జారిపోతున్నాయి పెరుగుతున్న సముద్ర మట్టాలు జనవాసులకు ఉన్న దీవుల్ని మింగేస్తున్నాయి ఆయా దీవుల ప్రజలు మాకు జీవించడానికి కాస్త భూమి ఇవ్వండి అని వేడుకుంటున్నాయి తాము ఇక కొన్నేళ్లలోనే ఈ సముద్రంలో కలిసిపోతాయని తెలిసి ఆ దీవుల్లో నివసించే ప్రజలు కొంతమంది వేరే దేశాలకు వలసపోతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి చూసారు కదా మనుషులు ప్రకృతికి కీడు చేస్తుంటే ఆ ప్రకృతి కూడా మనపై ప్రకోపాన్ని ప్రదర్శిస్తోంది సో మరి ఈ స్టోరీ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి